ఓం శ్రీ మాత్రే నమః. ఈ రోజే ఆషాఢ శుద్ధ పాడ్యమి నుండి వృశ్చిక రాశి వారికి జరిగేది ఇదే 5 సంవత్సరాలు తిరుగులేని రాజయోగం. వృశ్చిక రాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వృశ్చిక రాశి వారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి. వృశ్చిక రాశి ఇది రాశి చక్రంలో 8వ రాశి. ఈ రాశి యొక్క అధిపతి కుజుడు. వృశ్చిక రాశిలోకి విశాఖ నక్షత్రం 4వ పాదం, అనురాధ నక్షత్రం 1, 2, 3 మరియు 4 పాదాల వారు, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3 మరియు 4 పాదాలలో జన్మించిన వారు ఈ వృశ్చిక రాశికి చెందుతారు. వృశ్చిక రాశి వారికి 5 సంవత్సరాల పాటుగా తిరుగులేని రాజయోగం అయితే ప్రారంభం కాబోతుంది. ఈ రాజయోగం కారణంగా వృశ్చిక రాశి వారికి పేరు ప్రఖ్యాతులకు కానీ లేదా సమాజంలో గౌరవానికి కానీ ఎటువంటి లోటు ఉండదని చెప్పుకోవచ్చు. అలానే కొత్త ఆదాయ మార్గాలు కూడా ఎక్కువగా వెతుక్కుంటూ ముందుకు వెళ్తారు. కానీ కుటుంబ పరంగా మాత్రం చిన్న సమస్యలు అనేవి ఎక్కువగా ఇబ్బంది పెట్టే అవకాశం కనిపిస్తుంది. కుటుంబంలో ప్రశాంత వాతావరణం ఉండడం కొరకు వృశ్చిక రాశి వారు ఒక చిన్న పనిని చేసినట్లయితే కుటుంబ పరంగా ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా తొలగిపోతాయని చెప్పుకోవచ్చు. ఇక రంగాల వారీగా వృశ్చిక రాశి వారి యొక్క ఫలితాలు చూసుకున్నట్లయితే వృశ్చిక రాశికి సంబంధించి ఎవరైతే విద్యార్థులు ఉన్నారో విద్య పరంగా శ్రద్ధ అనేది పెరుగుతుందని చెప్పుకోవచ్చు. విద్యార్థులు ఎవరైతే సరదాగా తిరుగుతూ ఉంటారో అటువంటి వారందరూ కూడా తమ యొక్క జీవితంలో ఉన్నతమైన లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకొని దాని కొరకు కష్టపడాలనే మనస్తత్వం ఉంటుందని చెప్పుకోవచ్చు. అలానే రాశికి సంబంధించిన విద్యార్థులు ఈ సమయంలో రాసేటువంటి ప్రభుత్వ పరీక్షలు కానీ లేదా ప్రవేశానికి సంబంధించి పరీక్షలు ఏవైతే ఉన్నాయో వాటిలో అనుకున్న మార్కులతో ఉత్తీర్ణత సాధించే అవకాశం ఎక్కువగానే కనపడుతుంది. మీరు కష్టపడినట్లయితే దానికి తగిన ఫలితాన్ని ఖచ్చితంగా పొందుతారు. విద్యార్థులు ఎవరైతే ఉన్నత విద్యాభ్యాసాల కొరకు విదేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో అలాంటి ప్రయత్నాలన్నీ కూడా అనుకూలిస్తాయని చెప్పుకోవచ్చు. విదేశాలకు వెళ్ళడానికి కావలసిన ధన సహాయం అంతా కూడా స్కాలర్షిప్ల రూపంలో లభించడం జరుగుతుంది. ఇక ఈ రాశికి సంబంధించి వ్యాపారస్తుల ఫలితాలు చూసుకున్నట్లయితే వ్యాపార విషయంలో ఎంతో తెలివిగా ఉంటారు. ఎవరిని కూడా త్వరగా నమ్మరు. వ్యాపార పరంగా తీసుకునేటువంటి నిర్ణయాలన్నీ కూడా ఎంతో ఆలోచించి తీసుకోవడం జరుగుతుంది. ఈ రాశి వారు ఎప్పుడు కూడా తమ మీద తాముకు ఎక్కువగా నమ్మకం ఉంటుంది. ఇతరుల మీద ఆధారపడడం కానీ లేదా వారి సహాయం పొందడం కానీ అస్సలు నచ్చదు. వృశ్చిక రాశి వారు చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరిని కూడా సమానంగా చూస్తారు. వీరు మనిషి యొక్క డబ్బు కన్నా వారి యొక్క వ్యక్తిత్వానికి ఎక్కువగా విలువనిస్తారని చెప్పుకోవచ్చు. సమయాన్ని వృధా చేయడం అస్సలు ఈ రాశి వారికి నచ్చదు. ఈ రాశికి సంబంధించి ఎవరైతే పారిశ్రామిక రంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో పరిశ్రమల విషయంలో అద్భుతంగా అయితే ఉండబోతుంది. కొన్ని ప్రభుత్వ పరిశ్రమల్లో భాగస్వామ్యం లభించడం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారని చెప్పుకోవచ్చు. చేపల చెరువులు, రొయ్యల చెరువులు వ్యాపారాలు అనుకూలించే అవకాశమే కనిపిస్తుంది. కెరియర్కి సంబంధించి అభివృద్ధి కొరకు చేసేటువంటి ప్రయత్నాలు అయితే కొంచెం నిదానంగా సాగే అవకాశం ఉంది. ఈ రాశికి సంబంధించి ఎవరైతే కాంట్రాక్ట్ రంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో కొన్ని ప్రభుత్వ కాంట్రాక్టుల్లో భాగస్వామ్యం అనేది సంపాదించుకోవడం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారు. వృశ్చిక రాశి వారు ఆరోగ్యపరంగా మాత్రం కొంచెం జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. గతంలో తగ్గిపోయినటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి మళ్ళీ కొన్ని ప్రారంభమయ్యే అవకాశం కనిపిస్తుంది. అలానే తల్లిదండ్రుల ఆరోగ్య విషయంలో కూడా మాస చివరిలో కొన్ని ఇబ్బందులు అయితే ఉంటాయి. కాబట్టి ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకున్నట్లయితే ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ఇక ఉద్యోగస్తుల ఫలితాలు చూసుకున్నట్లయితే ఉద్యోగ పరంగా మీ కోరికలన్నీ కూడా నెరవేరుతాయని చెప్పుకోవచ్చు. ఉద్యోగ మార్పులకు చేసేటువంటి ప్రయత్నాలు చాలా వరకు అనుకూలిస్తాయి. ప్రస్తుతం మీరు ఉన్నటువంటి పొజిషన్తో పోలిస్తే ఇంకా మంచి స్థానాలకు వెళ్ళడానికి ఆస్కారం ఉందని చెప్పుకోవచ్చు. అలానే ఉద్యోగ ప్రదేశంలో తోటి ఉద్యోగస్తుల నుండి సరైన సమయానికి సహాయ సహకారాలు అందటం వల్ల కొన్ని పనులు విజయవంతంగా పూర్తి చేయడం జరుగుతుంది. పై స్థాయి అధికారులకు మీరంటే ఒక ప్రత్యేకమైన అభిమానాన్ని ఏర్పాటు చేసుకుంటూ ముందుకు వెళ్తారు. ఈ రాశికి సంబంధించి నూతనంగా ఉద్యోగాల కొరకు ప్రయత్నించేవారు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం మంచిది. వంకలతో వచ్చిన అవకాశాన్ని వదులుకున్నట్లయితే మీరే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది.
దూర ప్రాంత ప్రయాణాలన్నీ కూడా కలిసి వచ్చే అవకాశం ఎక్కువగానే కనిపిస్తుంది. ఉద్యోగ రీత్యా చేసేటువంటి ప్రయాణాల్లో విజయం పొందుతారు. ఈ రాశికి సంబంధించి ఈ సమయంలో వివాహం కొరకు చేసేటువంటి ప్రయత్నాల్లో మాత్రం ఆటంకాలు అనేవి ఎక్కువగానే ఏర్పడే అవకాశం కనిపిస్తుంది. కుదిరిన సంబంధాలు వెనుతిరిగి వెళ్ళిపోవడం లేదా వివాహ విషయంలో వివాదాలు ఏర్పడడం ఇటువంటివన్నీ కూడా అధికంగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి ముందుగా శ్రీకాళహస్తి వెళ్ళి రాహుకేతువుల పూజ చేయించుకుని తర్వాత వివాహ ప్రయత్నాలు కనుక ప్రారంభించినట్లయితే సానుకూలంగా సాగుతాయని చెప్పుకోవచ్చు. కుటుంబ పరంగా మాత్రం వివాదాలు ఎక్కువగా ఉంటాయి. మీరు ఎంత చేసినప్పటికీ కూడా గుర్తింపు ఉండదని చెప్పుకోవచ్చు. ఎవరో ఒకరు ఏదో ఒక చోటున తమకు తక్కువైందని మిమ్మల్ని నిందిస్తూనే ఉంటారు. కుటుంబ పరంగా ఎక్కువగా ఆలోచించకపోవడమే మంచిది. మీ వంతు బాధ్యత మీరు నిర్వర్తించి తర్వాత దాన్ని వారికే వదిలేయడం మంచిది. ఎక్కువగా ఆలోచించిన తప్ప మానసిక ఆవేదన తప్ప ఎటువంటి ప్రయోజనం ఉండదు. అలానే కుటుంబం కొరకు మీరు చేసేటువంటి కొన్ని త్యాగాలు ఏవైతే ఉంటాయో వాటికి అర్థం లేకుండా పోవడం వల్ల ఎంతగానో బాధపడే అవకాశం కనిపిస్తుంది. వీలైనంత వరకు కూడా మానసికంగా మీరు దృఢంగా ఉండడానికి ప్రయత్నించండి. ఈ రాశికి సంబంధించి భార్యాభర్తల మధ్య అన్యోన్యత అయితే బాగుంటుందని చెప్పుకోవచ్చు. వృశ్చిక రాశికి సంబంధించి ఈ సమయంలో సంతానం కొరకు చేసేటువంటి ప్రయత్నాలన్నీ కూడా చాలా వరకు అనుకూలిస్తాయి. సంతాన విషయంలో తొందరలోనే శుభవార్తలు అయితే వినబోతున్నారు. ఇక ఈ రాశికి సంబంధించి ఎవరైతే రాజకీయస్తులు ఉన్నారో రాజకీయ పరంగా మాత్రం మీకు అద్భుతంగా ఉండబోతుంది. రాజకీయ పరంగా ఒకప్పుడు ఎవరైతే మిమ్మల్ని వద్దు అనుకుని వెళ్ళిపోయి అవమానించిన వారు ఉంటారో అటువంటి వారందరూ కూడా వారు తప్పు తెలుసుకొని మరలా మీతో స్నేహం కొరకు మీతో బంధుత్వం కొరకు మీ దగ్గరకు వచ్చి మీ కాళ్ళ మీద పడి మరీ క్షమాపణలు చెప్పే అంత అదృష్టమైన రోజులైతే రాజకీయస్తులకి ప్రారంభం కాబోతున్నాయి. అలానే రాజకీయ పరంగా మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు వేసేటువంటి ప్రణాళికలు అన్నీ కూడా అనుకున్న విధంగా ముందుకు సాగుతాయని చెప్పుకోవచ్చు. సినీ పరిశ్రమల్లో కళారంగంలో వ్యవహరించే వారికి విపరీతమైన ధన వ్యయం ఉంటుంది. ఎక్కువగా డబ్బును ఖర్చు చేయడం జరుగుతుంది. విందు వినోదాలు బెట్టింగ్లు జోదాల్లో విపరీతంగా ధన నష్టం ఉంటుందని చెప్పుకోవచ్చు. కాబట్టి ఆర్థిక పరంగా మిమ్మల్ని మీరు నియంత్రించుకుంటూ ప్రణాళికలు వేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. క్రీడారంగ పరంగా ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. క్రీడాకారులకు కొన్ని ఆరోగ్య సంబంధిత సమస్యల వల్ల ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం కనిపిస్తుంది. ఈ రాశికి సంబంధించి ఎవరైతే ప్రేమ వ్యవహారాల్లో ఉన్నారో ప్రేమ వ్యవహారాలకు అనుకూలంగానే ఉండబోతుంది. వృశ్చిక రాశి వారి కుటుంబ పరంగా సమస్యలు ఉంటాయని చెప్పుకున్నాం. ఈ సమస్యలతో బాధపడే భార్యాభర్తలు కానీ లేదా కుటుంబంలో ఎవరైతే సమస్యలతో బాధపడుతూ ఉన్నారో అటువంటి వారు మంగళవారం లేదా శుక్రవారం గోమాత దగ్గరికి వెళ్ళి గోమాతకి ఇష్టమైన ఆహారాన్ని స్వయంగా మీ చేతులతో తినిపించి గోమాత చుట్టూ 3 ప్రదక్షిణలు చేసినట్లయితే ఈ విధంగా 3 మంగళవారాలు కానీ 3 శుక్రవారాలు కానీ క్రమం తప్పకుండా చేయాలి. ఈ విధంగా చేస్తే కుటుంబ సంబంధిత సమస్యలన్నీ కూడా తొలగిపోతాయని చెప్పుకోవచ్చు. కుటుంబంలో సంతోషం ఉంటుంది. ఓకే అండి, వృశ్చిక రాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూశారు కదా. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వృశ్చిక రాశి వారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోని అయితే షేర్ చేయండి. మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ.